నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. పోలింగ్ కు మరో 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది. మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి, ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తుండగా, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తమను ఆదరిస్తారని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏఎల్ఎన్ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టినట్లు తెలిపింది. 550% శాంపిల్స్ ను ప్రజల నుంచి సేకరించినట్లు స్పష్టం చేసింది సదరు సంస్థ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేలో వైసీపీ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందనేది ఈ సర్వే తేల్చింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 149 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే తేల్చి చెప్పింది. ఇటు బీజేపీ జనసేనతో కూటమి కట్టిన టీడీపీ కేవలం 26 స్థానాలకు పరిమితం కానుందని తేల్చేసింది. 79 నియోజకవర్గాల్లో 10,000 మెజార్టీకి పైగా సాధిస్తుందని, మరో 57 సీట్లకు సంబంధించి 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ దక్కించుకోనుందని, 13 చోట్ల మాత్రం 5,000 లోపు ఓట్ల మెజార్టీ వైసీపీ దక్కించుకుంటుందని ఒక సర్వే తేల్చి చెప్పడం విశేషంగా ఉంది. అయితే 51% ఓట్లతో వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఏఎల్ఎన్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. టీడీపీ కూటమి 41% ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 4% ఓట్లు సాధిస్తుందని, ఇతరులు 1% ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది. అయితే ఈ సర్వేలో ఇండియా కూటమికి 4% ఓట్లు వస్తాయని తేల్చడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు చీల్చుతుందని, కానీ అవి వైసీపీవి కాకుండా కూటమివేనని ఈ సర్వే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ ఏపీలో గెలవబోయేది కూటమి అని, జూన్ 9న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. కేంద్రం వద్ద కూడా పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఇలా ఆయన ప్రకటనకు 1 రోజు వ్యవధిలోనే ఈ సర్వే రావడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.